దేవుని యొద్దకు రావడానికి ఎందుకో మనసు ఉండదు. ఏదైనా ఔటింగ్కి వెళ్ళాలంటే మీ మనసు చూడండి ఎంత ఉర్రంతలూగుతుందో. ఒక ఔటింగ్కి వెళ్ళినా లేదా ఒక షాపింగ్కి వెళ్ళినా మీ మనసు ఎలా ఉంటుంది, లేదా ఏదైనా సరే ఎగ్జిబిషన్కి వెళ్ళినా, ఏదైనా మరి ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా, ఇతరత్ర లోకపూరితమైన కార్యాలకి స్నేహితులతో వెళ్ళాలనుకున్నా ఎలా మీరు ఎంత టైమింగ్ మెయింటైన్ చేస్తారు? మీ మనస్సు చూడండి ఎంత తపన, ఎంత ఆశ ఏ రీతిగా ఉంటుంది. కానీ దేవుని యొద్దకు రావడానికి మాత్రము అట్లాంటి మనసు కనబడదేంటి నీలో? ఒక ప్రాముఖ్యమైన పరిశుద్ధ ఆరాధన సమయానికి మీరు దేవుని దగ్గరికి రావడానికి ఎందుకు అలాగా మనసు ఎందుకో రాదు మీకు. అదేదో బలవంతములాగా నా భర్త ఏమైనా తిడతాడేమో, నా భార్య ఏమైనా అంటాదేమో, లేదా సేవకుడు ఏదైనా అడుగుతాడేమో, లేదా పొరుగువారు ఏదైనా అడుగుతారేమో, ఈ రీతిగా అనుకొని బలవంతముగా వచ్చినట్లుగా వస్తారే గాని ఉత్సాహముగా బైబిల్ గ్రంథం అంతా కూడా, కీర్తన గ్రంథం అంతా కూడా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము, కీర్తనలన్నీ కూడా అవే కనబడుతున్నాయి. దేవుని దగ్గరికి అనేసరికి చాలా ఏమైపోతారంటే బద్ధకస్తులు, సోమరులు అయిపోతారు. చూడండి, సీరియల్ టయానికి మీరు అక్కడ కూర్చుంటారు కదా టెలివిజన్ దగ్గరికి, ఎంత టైమింగ్ మీది. స్కూల్ టయానికి మీరు కరెక్ట్గా వెళ్ళిపోతారు కదా, కాలేజ్ టయానికి వెళ్ళిపోతారు కదా, డ్యూటీ టయానికి అలా వెళ్ళిపోతారు కదా, షాప్ టయానికి ఓపెన్ చేస్తారు కదా, బిజినెస్ టయానికి వెళ్ళిపోతారు కదా. దేవుని దగ్గరికి రావడానికి బద్ధకమా, సోమరితనమా, అంత లెక్కలేని మరి తనమా నీకు? సమయానుకూలముగా, క్రమముగా, మర్యాదగా, భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో ఆయన సన్నిధికి రావాలండి. అరణ్యములో ఉంటున్నటువంటి ఆ ప్రజలందరి మీద కూడా యేసు ప్రభువారు కనికరము చూపుతున్నాడంట. ఈ దినాన నీకు కనికరము చూపాలి అంటే ఆ ప్రజల మీద కనికరము ఎందును బట్టి చూపించాడు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వారందరూ కూడా ఎక్కడెక్కడ నుండో ఎక్కడికి వచ్చారు? మొదటి వచనంలోనే రాయబడి ఉన్నది, వారందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు. అందుకనే వచ్చారు కాబట్టే వారి మీద యేసు ప్రభువారు కనికరము చూపించాడు. చాలా మంది దేవుని దగ్గరికి రాలేరండి, రాలేరు. వారి ఎడల దేవుని కనికరము ఉండదు. చాలా మంది భార్యలు భర్తల్ని ప్రోత్సహిస్తారు, రా. భర్తలు భార్యలను ప్రోత్సహిస్తారు, రా దేవాలయానికి. తల్లిదండ్రులు బిడ్డలను ప్రోత్సహిస్తారు, రామ్మా, రానాయనా నువ్వు చర్చి కంటే రారు. వారి ఎడల దేవుని కనికరము ఉండదు. ఎవరైనా